హోటల్ స్టైల్ మటన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే ప్రిపేర్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ రోజు నేను చెప్పే ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేయండి. మటన్ సాఫ్ట్ గా, అన్నం ఒక్కో గింజ విడివిడిగా సూపర్ ఫ్లేవర్ తో రెడీ అవుతుంది. హలో అండి, అందరికి వెల్కమ్ టు లలితాస్ కిచెన్. ఈ రోజు మనం రెస్టారెంట్ స్టైల్ మటన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ అండ్ కరెక్ట్ క్వాంటిటీతో చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ ని కొత్త అయితే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఆలస్యం చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా అయితే నేను 1.5 kg వరకు అయితే బియ్యం తీసుకున్నానండి, బాస్మతి బియ్యం. ఇంకా దీన్ని అయితే ఒక కటోరీలో వేసుకొని దీన్ని అయితే నీట్ గా కడుక్కుంటున్నాను. 2 to 3 times అయితే అలాగా వాటర్ వేసుకొని నీట్ గా అయితే కడుక్కుంటున్నానండి. అలాగా కడుక్కొని ఇంకా వాటర్ వేసేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. మరొక గిన్నెలో అయితే నేను ఇంకా 1.5 kg వరకు అయితే ఫ్యాట్ ఉన్న మటన్ అయితే తీసేసుకుంటున్నానండి. సేమ్ క్వాంటిటీ రైస్ అండ్ మటన్ అయితే తీసుకున్నాను. ఇందులోనే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇక బిర్యానీ అనగానే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే పక్కా అండి. సో ఇదైతే ఫస్ట్ గా మనం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 7-8 ఆనియన్స్ అయితే అలా కట్ చేసుకొని అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనకి తర్వాత కూడా యూజ్ అవుతుంది. సో నేను ఇప్పుడైతే కొద్దిగా వేసేసుకున్నాను. మిగిలింది అయితే తర్వాత యూజ్ చేయడం కోసం అని ఉంచుకున్నాను. బగారం మసాలాలు అయితే వేసేసుకుంటున్నానండి. ఇక ఇందులోనే ఒక 2 tablespoons వరకు అయితే ధనియా, అలాగే 1 tablespoon వరకు అయితే జీలకర్ర పొడి, అలాగే 1 tablespoon వరకు అయితే ఆవాల పొడి కూడా వేసుకుంటున్నాను. ఇక ఇందులోనే కొద్దిగా గరం మసాలా పొడి కూడా వేసుకొని ఇంకా 1/2 tablespoon వరకు అయితే పసుపు కూడా వేసుకుంటున్నానండి. ఇంకా ఇందులోనే 1.5 tablespoon వరకు అయితే ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఇలాగ వేసేసుకొని ఇక ఇందులోనే 2 tablespoons వరకు అయితే నేను కారం కూడా వేసుకుంటున్నాను. 2.5 tablespoons కూడా ఓకే అండి, ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ ఇందులోనే మనం పెరుగు కూడా వేస్తాం కాబట్టి మనకు స్పైస్ అనేది మేనేజ్ అవుతుంది. ఇక ఇందులోనే 2 tablespoons వరకు అయితే గార్లిక్ జింజర్ పేస్ట్ వేసుకుంటున్నాను అండ్ నెయ్యి కూడా వేసుకుంటున్నానండి. ఇక ఇందులోనే ఒక 7-8 వరకు అయితే పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకొని ఇందులోనే కొద్దిగా అయితే నీటిగా కడుక్కున్న కొత్తిమీర, అలాగే కరివేపాకు, ఇందులోనే మనం పుదీనా కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్ అండి. నేనైతే వేసుకోలేదు, మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఇక ఇందులోనే 1 వరకు అయితే లెమన్ మొత్తం పిండేసుకుంటున్నానండి. సో ఇక ఇలాగా పిండేసుకున్న తర్వాత ఇందులోనే 1 cup వరకు అయితే పెరుగు కూడా వేసేసుకుంటున్నాను. సో మన క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఎక్కువగానే చెప్పేస్తున్నాను. 1/2 kg రైస్ అండ్ 1.5 kg మటన్ అంటే మనకు టోటల్ 3 kgs వస్తుంది. సో అలాగానే క్వాంటిటీ ఎక్కువ చెప్పానండి. ఈ క్వాంటిటీకి అయితే నేను చెప్పిన క్వాంటిటీ మసాలాలు అయితే పర్ఫెక్ట్ గా కుదురుతుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. సో చూస్తున్నారు కదా, ఇక మొత్తం మసాలాలు మటన్ పట్టేటట్టు అయితే కలిపేసుకోవాలి. సో మనం ఎంత బాగా కలిపితే అంత బాగా మసాలాలు అయితే మటన్ కి పట్టి మనకి తర్వాత టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఇలాగ అయితే ఒక 5 to 8 minutes వరకు అయితే కలుపుకున్నా కూడా చాలా మంచిది. సో ఇలాగ కలిపేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ అయిన దాన్ని ఓవర్ నైట్ పెట్టేసుకున్నా కూడా మ్యారినేట్ చాలా బాగా అవుతుంది. ఇన్ కేస్ అప్పటికప్పుడు కావాలి అన్నా కూడా ఒక 1/2 an hour ముందు కూడా మనం ఇలాగ కలిపేసుకొని 1/2 an hour అలాగా పక్కన పెట్టేసినా కూడా మనకు మ్యారినేట్ బాగా అవుతుంది. అండ్ ఇందులోనే నేను ఆయిల్ కూడా వేసుకొని ఇంకా దీన్ని అయితే మొత్తం కలిపేసుకుంటున్నానండి. సో మనం మటన్ ఎంత బాగా మ్యారినేట్ చేస్తే అంత బాగా టేస్ట్ అయితే వస్తుంది. సో దీన్ని ఎక్కువసేపు కలపడం వల్లనే మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఇలాగా కలిపేసుకొని ఇంకా నేనైతే పక్కన పెట్టేస్తున్నాను 1/2 an hour వరకు. ఇక బిర్యానీ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం అయితే ఒక మందమైన గిన్నె తీసుకున్నాను. ఇందులోనే ఒక 3 tablespoons వరకు అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేడయ్యాక ఇందులోనే ఒక 2 రెమ్మ వరకు కరివేపాకు, అలాగే ఒక 3 వరకు ఆనియన్స్ అయితే కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను. ఇలాగనే ఇందులోనే ఒక 4 వరకు అయితే పచ్చిమిర్చి కూడా వేసుకొని వీటిని అయితే ఫ్రై చేసుకుంటున్నాను. దీన్నైతే కాస్త మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి. సో మనకు ఆనియన్స్ కాస్త గోల్డెన్ బ్రౌన్ వచ్చింది అన్నప్పుడు ఇక ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, నేను ఇందులో అయితే 2 tablespoons వరకు అయితే వేసుకుంటున్నాను. ముందుగానే మ్యారినేట్ చేసేటప్పుడు కూడా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాము. సో మనం ఇందులోనే ఆయిల్ లో కూడా ఫ్రై చేసుకోవడం వల్ల చాలా బాగా టేస్ట్ వస్తుందండి. సో ఇదైతే కాస్త మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి, జింజర్ గార్లిక్ పేస్ట్, లేకపోతే కింద ముద్దుకుంటుంది. సో చూస్తున్నారు కదా, ఇది కాస్త మీడియం ఫ్లేమ్ లో ఆయిల్ అనేది బయటకు వస్తుంది అన్నప్పుడు ఇందులోనే ఒక 2 tomatoes వరకు అయితే వేసేసుకుంటున్నాను, చిన్న టొమాటోలు. ఇక మనం టొమాటోని అయితే మగ్గనివ్వాలి. సో చూస్తున్నారు కదా, ఇలా కాస్త కలిపేసుకొని ఇక దీన్ని అయితే మనం మూత పెట్టేద్దాం. ఒక 2 minutes అలాగే అయితే మూత పెట్టేసి దాని తర్వాత అయితే చూద్దామండి. సో టమాటాలు అయితే మగ్గడానికి వచ్చాయి. సో కాసేపు అలాగైతే కలిపేసుకోవాలి. సో మనం దీన్ని అయితే కలుపుతూ ఉండాలి, కాస్త పేషెన్స్ తో అయితే చేయాలండి. సో మనకి బిర్యానీలో అయితే ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి మనం కాస్త పేషెన్స్ గా చేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. సో టమాటాలు అయితే మగ్గాయి కాబట్టి ఇక ఆయిల్ బయటకు వస్తుంది కాబట్టి ఇక ఇందులోనే ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్ అయితే వేసుకుంటున్నాను. ఇక ఈ టైంలోనే మనం హై ఫ్లేమ్ అనేది చేసుకోవాలి, ఎందుకంటే మటన్
అనేది వేడయ్యి అందులో నుంచి జ్యూస్ అయితే బయటికి రావాలి కాబట్టి సో మనం కావాలంటే ఈ టైంలోనే కొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చు అండ్ అందులో నుంచి వచ్చిన జ్యూస్ కూడా కలిపేసి ఇంకా మనకు బాగా ఉడుకుతుంది కూడా మటన్. సో మనం కుక్కర్ లో వేసుకుంటే ఒక 3 విజిల్స్ తర్వాత అయితే ఒకసారి తీసి చూసేయండి. సో మనకి ఇక మటన్ అయితే ఉడకడానికి వచ్చింది కాబట్టి ఒకసారి చూద్దాము. ఇదైతే వాటర్ కూడా బయటకు వచ్చింది కాబట్టి ఇంకా దీన్ని అయితే మధ్యలో అలాగా కలిపేస్తూ ఉండాలి. సో మనకి మటన్ ఉడకడానికి అయితే కాస్త టైం పడుతుంది. ఇక ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడమే బెస్ట్ అండి. ఎందుకంటే రీసెంట్ డేస్ లో అయితే బయట ఫుడ్ అసలు బాగుండట్లేదు అండ్ మనం పెట్టే అమౌంట్ లో మనం ఇంట్లో తెచ్చుకొని చేస్తే కూడా ఒక 10-15 మెంబర్స్ వరకు అయితే తింటారు. సో కాస్త పేషెన్స్ తో చేసుకుంటే చాలు. అండ్ మనకు మటన్ అయితే ఉడకడానికి వచ్చింది కాబట్టి ఇందులో నేనైతే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఒకసారి అయితే చూద్దాం మటన్ ఉడికింది లేదు అనేది. సో చూస్తున్నారు కదా మటన్ బోన్ కి అయితే మటన్ అనేది విడిపోతుంది కాబట్టి ఇదైతే ఉడకడానికి అయిపోవచ్చింది. సో ఒకసారి ఇంకా 90% ఉడికింది అన్నా కూడా చాలండి. చాలా బాగా టేస్ట్ అయితే వస్తుంది. ఇక వీకెండ్ వచ్చింది అంటే ఏదో ఒకటి స్పెషల్ గా చేసుకొని తింటాం కాబట్టి మీరైతే ఒక్కసారి ఈ బిర్యానీ అనేది ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్ గా అయితే కుదురుతుంది. ఫైనల్ గా అయితే ఒక హాఫ్ వరకు లెమన్ అయితే స్క్వీజ్ చేసుకుంటున్నాను. ఇక ఇలాగ కలిపేసుకొని దీన్ని అయితే మనం పక్కన పెట్టేయచ్చు. ఒకసారి చూద్దాం మళ్ళీ మనకు మటన్ అయితే ఉడికింది కాబట్టి ఇదైతే ఇంకా పెట్టేయచ్చండి. ఈ టైంలోనే కాస్త టేస్ట్ కూడా చూసేయండి. ఇన్ కేస్ మనకు ఉప్పు తక్కువ ఉంది అన్నా కూడా మనం వేసుకొని మేనేజ్ చేసుకోవచ్చు. ఇక నేను చెప్పిన క్వాంటిటీ వేసుకుంటే మాత్రం మనకు ఉప్పు కూడా తక్కువ ఏమి ఉండదు అండ్ పర్ఫెక్ట్ గా కుదురుతుంది కూడా అండి. ఇక కర్రీని అయితే పక్కన పెట్టేద్దాం. ఇంకా రైస్ కోసం అయితే నేను పెద్ద గిన్నె తీసుకున్నాను. ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలా వేసుకొని అలాగే ఒక 3-4 వరకు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇక రైస్ కి తగ్గ ఉప్పు కూడా వేసుకుంటున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఉప్పు వేసుకొని ఇక ఇందులోనే వాటర్ అనేది వేసేసుకుంటున్నాను. సో నార్మల్ గా అయితే వాటర్ వేసుకొని ఇవన్నీ వేసుకోవచ్చు బట్ నేనైతే ఆయిల్ నుంచి వేసుకుంటాను. దాని వల్ల మనకి రైస్ అనేది విడివిడిగా కూడా వస్తుంది. ఇక ఇందులోనే ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని పెట్టేయాలి. సో కొద్దిసేపు అలాగా హై ఫ్లేమ్ లో పెట్టేయడం వల్ల మనకి రైస్ 5 మినిట్స్ అలా అయితే మూత అయితే తీసి చూద్దామండి. సో మనకు వాటర్ అయితే ఉడుకుతుంది కాబట్టి ఇక మనం ముందుగా నానబెట్టిన రైస్ ఉంది కదా అదైతే మొత్తం వేసేసుకోవాలి. సో మనం రైస్ అనేది ఇలాగ వేసేసుకొని ఒక్కసారిగా అయితే కలిపేసుకుందామండి. ఇలాగ ఒక్కసారి కలిపేసి ఇంకా దీన్ని అయితే మనం మూత పెట్టేద్దాం. సో ఇలాగ మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ కి అలా ఒక్కసారి అయితే తీసి చూడండి. సో మనకు రైస్ అనేది ఉడికింది అంటే ఇంకా దాన్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఒకసారి చూద్దాం రైస్ అనేది ఉడికిందో లేదో. ఇదైతే ఉడకలేదు, ఇంకా కాసేపు అయితే ఉడకనివ్వాలండి. సో కాసేపు అలాగా మళ్ళీ ఒక 5 మినిట్స్ కి అలాగా మూత పెట్టి తీసేసి చూస్తే ఉడికిందో లేదో అనేది మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేద్దామండి. సో మనకి రైస్ అనేది అయితే 80% ఉడికింది కాబట్టి ఇంకా ఇదైతే పర్ఫెక్ట్ అండి బిర్యానీ కోసం అని. సో ఇదైతే ఉడికింది కాబట్టి నేను మొత్తం వాటర్ అనేది స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. సో ఈ వాటర్ అనేది కొద్దిగా అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. సో ఆఫ్టర్ స్ట్రెయినింగ్ తర్వాత రైస్ అయితే చూస్తున్నారు కదా మనకి ఎలా కనిపిస్తుందో. సో ఇలాగానే ఫ్రీగా ఉడుకుతుంది కూడా. సో నేను మరొక గిన్నెలో అయితే మొత్తం రైస్ అనేది షిఫ్ట్ చేసుకుంటున్నాను. నేను ఇంతకు ముందు రైస్ చేసుకున్న గిన్నెలోనే బిర్యానీ అనేది మొత్తం ప్రిపేర్ చేసుకుందామని నేను ఈ గిన్నె తీసుకున్నానండి. 3 kgs క్వాంటిటీ అయితే దీంట్లో పర్ఫెక్ట్ గా కుదురుతుంది. సో ఇందులోనే ఫస్ట్ లేయర్ గా అయితే రైస్ వేసుకొని ఇంకా ముందుగా వాటర్ స్ట్రెయిన్ చేసుకుంది అయితే వేసేసుకుంటున్నాను కొద్దిగా. అమ్మయ్య ఇంకా ఫైనల్ స్టెప్ కి అయితే వచ్చేసామండి. ఫైనల్ గా అయితే మనం ఇంకా రైస్ అలాగే స్ట్రెయిన్ చేసుకున్న వాటర్ అండ్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కర్రీ ఉంది కదా. సో ఇదైతే మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇంకా మనం కర్రీ అయితే మరో లేయర్ లాగా వేసేసుకోవాలి. సో మనం ఇందులో అయితే మటన్ అనేది మొత్తం ముక్కలు అనేది కరెక్ట్ గా ఈక్వల్ గా అయితే వేసేసుకోవాలి. సో ఇందులోనే కొత్తిమీర అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ మరొక లేయర్ అయితే రైస్ అలాగా వేసేసుకోవాలి. సో నాకైతే ఒక 3 లేయర్స్ వరగా అలాగా అయితే వచ్చిందండి కర్రీ. సో రైస్ అయితే 4 లేయర్స్ అలాగా వస్తుంది. సో మనము ఈక్వల్ గా మటన్ కర్రీ వేసుకోవడం వల్ల మనం అందరికి వడ్డించే టైంలో కూడా పర్ఫెక్ట్ గా అందరికి వస్తుంది. లేదు అంటే ఒకరికి ఎక్కువ మరొకరికి అయితే తక్కువ అలాగా వస్తుంది. సో కాస్త చూసి ఈక్వల్ గా అయితే మీరు వేసుకోండి ఇందులోనే. సో ఇలాగా మొత్తం వేసేసుకొని ఇంకా నేను ఫైనల్ స్టెప్ కి అయితే మన కర్రీ అయిపోవచ్చింది కాబట్టి ఇంకా నేను ఇందులోనే రైస్ అయితే వేసేసుకుంటున్నానండి. సో మరొక లాస్ట్ ఫైనల్ లేయర్ గా అయితే రైస్ రావాలి అని నేను కొద్దిగా రైస్ అయితే తగ్గించాను. ఇక కర్రీ అయితే అయిపోవచ్చేసింది కాబట్టి ఇంకా ఇందులోనే కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ నేను ముందుగానే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పక్కన పెట్టుకున్నాను కదా దీనికోసమే. మనం మటన్ 1.5 kg రైస్ 1.5 kg తీసుకోవడం వల్ల మనకి రైస్ అండ్ కర్రీ అనేది పర్ఫెక్ట్ గా కుదురుతుంది అండ్ డబల్ మసాలా టైప్ కూడా వస్తుందండి. సో మనకి ఇన్ కేసు లేదు తక్కువ తీసుకుందాం అంటే 1.5 kg రైస్ కి 1 kg మటన్ కూడా తీసుకోవచ్చు. సో నేను సేమ్ క్వాంటిటీ అయితే తీసుకున్నాను. ఇంకా ఫైనల్ గా అయితే మిగిలిన కొత్తిమీర అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ క్లీన్ చేసుకున్న వాటర్ అండ్ కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని ఇక దీన్ని అయితే మూత పెట్టేస్తున్నాను. ఇక ఫైనల్ గా అయితే మనం గ్యాస్ మీద పెట్టేయడమే. సో గ్యాస్ మీద డైరెక్ట్ గా గిన్నె పెట్టకుండా ఒక పెనం పెట్టి దానిపైన అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాను.
పెట్టేసుకుంటున్నాను. ఎందుకు అంటే స్టార్టింగ్ 5 మినిట్స్ లో అయితే హై ఫ్లేమ్ లో అండ్ తర్వాత అయితే ఒక 20 మినిట్స్ వరకు అయితే మీడియం ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్ లో అయితే పెట్టేసుకుంటాం కాబట్టి మనకు రైస్ అనేది మాడిపోకుండా ఉంటుంది. అండ్ దీని మీద ఇంకా నేను బయటికి ఆవిరిపోకుండా బరువు అయితే పెట్టేసుకుంటున్నానండి. నార్మల్ పిండి కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే బరువు పెట్టుకున్నాను. ఆఫ్టర్ 20 మినిట్స్ అయితే నేను ఇంకా బొగ్గులో అయితే ఆయిల్ వేసేసుకొని ఇంకా దీన్ని అయితే మొత్తం రైస్ లో అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఇలాగా దమ్ ఇవ్వడం వల్ల మనకి టేస్ట్ ఇంకా బాగా వస్తుంది అండ్ వేరే లెవెల్ ఉంటుందండి. సో ఒక 10 మినిట్స్ అలాగా గ్యాప్ ఇచ్చి దాని తర్వాత ఒక్కసారిగా అయితే మనం ముందుగా షిఫ్ట్ చేసుకున్న గిన్నెని అయితే పక్కన తీసేయాలి. సో అలాగా తీసి ఒక 5 మినిట్స్ తర్వాత అయితే ఒక్కసారి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కూడా. ఇప్పుడు మూత తీసి నెమ్మదిగా కలపండి. సో చూస్తున్నారు కదా రైస్ ఒక్కో గింజ లాగా అండ్ మటన్ కూడా చాలా సాఫ్ట్ గా ఉడికింది. అండ్ సర్వింగ్ బౌల్ లో అయితే వేసేసుకున్నామండి. సో చూస్తున్నారు కదా ఎంత టెంప్టింగ్ గా కూడా ఉందో. మన రెస్టారెంట్ స్టైల్ మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఒక్కసారి ట్రై చేసేయండి. ఒక్కసారిగా అయితే మీరు అలాగా నోట్లో పెడితే అయితే మటన్ అలాగా సాఫ్ట్ గా కరిగిపోతుంది. సో చూస్తున్నారు కదా మటన్ అయితే మనకి పర్ఫెక్ట్ గా ఉడికింది అండ్ చాలా మెత్తగా కూడా ఉడికింది. సో మనకి రైస్ అండ్ బిర్యానీ అనేది విడివిడిగా కూడా వచ్చింది. సో ఒక్కసారిగా అలాగా కలిపేసుకొని నోట్లో వేసుకుంటూ ఉంటుందండి ఆ టేస్ట్ మరో లెవెల్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారు కదా, ఒకసారి పక్కా ట్రై చేసేసి మళ్ళీ ఒకసారి అయితే కమెంట్ బ్యాక్ ఇవ్వండి. ఎంత పర్ఫెక్ట్ గా కుదిరిందని మీరే కమెంట్ చేస్తారు. సో మీకు నచ్చిందా ఈ వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో కొత్త వీడియోతో మీ ముందుంటా. అంటిల్ దెన్ హ్యాపీ వీకెండ్, ఎంజాయ్ ది వీకెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.